హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎగ్గు పనస గింజల కర్రీ చేసుకుందాము. చాలా బాగుంటుంది. పనస గింజలు తీసుకొని మనం ఎండలో పెట్టుకుంటే పైన పొట్టంతా కూడా వచ్చేస్తుంది. లేదు అనుకుంటే స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దాంట్లో లైట్గా వేపినట్లయితే పైన పొట్టంతా వచ్చేస్తుంది. లేదు అంటే ఇలా ఉడికించుకొని కూడా తీసుకోవచ్చు. నేను ఎగ్స్ పనస గింజలు కుక్కర్లో వేసి 1 కేజీ వచ్చాక కిందకి దించేసుకుంటున్నాను. ఒక 8 ఎగ్స్ అయితే వేసుకున్నాను. అవి ములిగేటంత వరకు వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 కేజీ వచ్చాక కింద దించుకోవాలి. మనకి ఎండు కొబ్బరి, అల్లం, వెల్లుల్లి వేసి ఒక ఉల్లిగడ్డ వేసుకొని ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు, ఒక 2 స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసుకొని సైడ్ పెట్టుకోవాలి. మీరు కొబ్బరికి బదులుగా జీడిపప్పు అయినా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకి కలర్ఫుల్గా ఉడికిపోయాయి. ఆ పనస గింజల్లో ఉన్నది కలర్ అనేది లైట్గా ఎగ్స్కి అయితే మనకి వచ్చేసింది. టేస్ట్ చాలా బాగుంటుంది. పనస గింజలు ఎక్కువగా పడేస్తూ ఉంటారు కాబట్టి పనస గింజలు తినొచ్చండి, చాలా మంచిదే. మనకి పనస తొనలు కూడా సంవత్సరంలో ఒక్కసారి పళ్ళు వస్తాయి కాబట్టి తినొచ్చు. కానీ పనస తొనలు వేడని కూడా అంటూ ఉంటారు. చూసారు కదా, మనకి చామదుంపలు ఉడికిస్తే ఎలా జిగురు ఉంటుందో అలా జిగురు అయితే ఉంటుందండి. ఈ పొట్టు తీసేటప్పుడు మనకి లోపల పొట్టు కూడా తీసేయచ్చు కావాలంటే, ఆ బ్రౌన్ కలర్ కూడా వద్దనుకుంటే తీసేయచ్చు. కానీ నేను పైనదే తీసాను. మీకు ఏ సైజులో కావాలంటే అలా ముక్కలు కట్ చేసి ఎగ్స్ ఘాట్లు పెట్టి సైడ్ పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్, పసుపు వేసుకొని ఎగ్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, సోంపు దినుసులు అయితే వేస్తున్నాను. ఫస్ట్ వేసినట్లయితే ఎగ్కి అతుక్కుంటాయి అన్నమాట. అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేస్తే ఇంకా అతుక్కోవు ఎగ్స్కి. ఈ పనస గింజలన్నీ వేసేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, దొడ్డుప్పు అంటారు కదా, ఆ దొడ్డుప్పు వేసుకున్నాను. కొద్దిగా కారం పొడి, ఈ రుబ్బుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. త్వరగా అయిపోతుంది, ఎందుకంటే మనం ఫస్టే పనస గింజలు ఎగ్ ఉడికించుకునేదే కాబట్టి పెద్దగా టైం పట్టదు. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, పుదీనా వేసాను. కాసేపు మూత పెట్టుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా లైట్గా పైకి వచ్చేస్తూ ఉంటుంది. చూసారు కదా, మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత పెరుగు, టమాటో రుబ్బేసుకోండి, చాలా బాగుంటుంది. చపాతీకైనా రైస్లోకైనా టేస్ట్ అయితే అదిరిపోయిందండి. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ మధ్యన అయితే ఎక్కువగానే చాలా రోజుల నుంచి మేము ఇప్పుడు 1 ఇయర్ దాటిపోతుంది ఎక్కువగా సిరిధాన్యాలు అయితే ఇంట్లో వండడం అయితే జరుగుతుంది. ఇవైతే సజ్జలండి, ఫస్ట్ తీసుకునే సజ్జలు. ఇవి జొన్నలు, వైట్ జొన్నలు తీసుకున్నాను. గ్రీన్ జొన్నలు కూడా ఉంటాయి, ఇక మన ఇష్టం ఏ జొన్నలైనా. గ్రీన్ జొన్నలతో పిండి పట్టించాను జొన్న రొట్టెల కోసం. ఇలా మనకి ఎప్పుడైనా జావ కాసుకోవాలంటే 2 కడిగేసి మిక్సీలో వేసుకొని 2-3 సార్లు గట్టిగా పిసుగుతూ కడుక్కోవాలి. మిక్సీలో వేసుకొని మనకి కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకోవాలి. పొడిలాగా అయినా తీసుకొని మళ్ళీ ఒక గిన్నెలో వాటర్ పోసి కలుపుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి పిండి గిన్నెలో కూడా పట్టించి తెచ్చుకోవచ్చు రవ్వలాగా. నేనైతే అప్పటిదప్పుడే ఇలా చేస్తూ ఉంటాను, చాలా బాగుంటుంది టేస్టు. అది మనకి రాగి జావలాగానే పెరుగులో, మజ్జిగలో కలుపుకోవచ్చు. ఏదైనా కర్రీస్తో పెట్టుకొని కూడా తినొచ్చు. రాగి ముద్ద ఎట్లుంటుంది అట్లా అయిపోతుంది అనమాట చల్లగైన తర్వాత. వేడివేడిది మనకు జావలాగా అనిపిస్తుంది. అది పెరుగులో కానీ లేదంటే మనకి పాలల్లో కానీ కలిపి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. చల్లగైన తర్వాత మనకి జున్నులాగా గట్టి పడుతుంది. ఆ గట్టిపడిన దాంట్లో కర్రీస్ వేసుకొని తినేయచ్చు. ఒక చిటికెడంత సాల్ట్ వేసాను. లేదంటే నేను సాల్ట్ వేసుకోను అసలు. వేయకపోతే చాలామంది మళ్ళీ మెసేజ్ చేస్తారు, అందులో సాల్ట్ అవసరం లేదండి అని. ఇక ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే సాల్ట్ వేసుకోనండి, చాలా తక్కువ, చప్పచప్పగా తింటాను. ఇలా కాసేపు అయితే స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దీనికి నేను 1 గ్లాస్ జొన్నలు, ఒక 1/2 గ్లాస్ వరకు సజ్జలు తీసుకున్నా కదా, ఒక 5 గ్లాసుల వరకు వాటర్ పోసాను. అదే గ్లాస్తో 5 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇలా శుభ్రంగా మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు 1 గ్లాసు యాడ్ చేశాను, 6 గ్లాసులు.
మిక్సీ జార్ కడిగి కొద్దిగా పోసాను అంతేని. 6 గ్లాసులు వాటర్ పోసుకోండి, చక్కగా ఉడికించుకోండి. బాగా చల్లగైన తర్వాత ఇట్లా ఉడికించి నైట్ తింటే మనకు గట్టిపడిపోతుంది, టేస్ట్ అదిరిపోతుంది.